హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ 2024లో తీసుకొచ్చినటువంటి కొన్ని మంచి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనకు ఈపీఎఫ్ఓ తీసుకొచ్చినటువంటి మొదటి అప్డేట్ ఏంటంటే, గతంలో ఒకసారి మనము యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామంటే ఆ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ తోటి 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అయినా ఒకే పాస్వర్డ్ తోటి మనము లాగిన్ చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పాస్వర్డ్ మీరు వేరే చోట మీ ఫ్రెండ్స్కి కానీ నెట్ సెంటర్లో కానీ ఇద్దరు ఎవరైనా మీ పిఎఫ్ అప్లై చేసి ఉంటే ఆ పాస్వర్డ్ అనేది వాళ్ళకి షేర్ చేసి ఉంటారు. కానీ ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే పాస్వర్డ్ అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం చేంజ్ చేసుకోవాలనేసి అప్డేట్ తీసుకురావడం జరిగింది. మొదటి అప్డేట్ అది. దాని తర్వాత పిఎఫ్ మీరు మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వాలి అంటే గతంలో ఏంటంటే ఓటీపీ సిస్టమ్ అనేది లేదు. ఓకేనా, జస్ట్ మన యొక్క యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయ్యేది అనమాట. ఇప్పుడు ఏంటంటే చూస్తే యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా కోడ్తో పాటు ఒక 1 టైం పాస్వర్డ్ లాగా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మంచి అప్డేట్ అన్నమాట. ఎందుకంటే మన యొక్క పిఎఫ్ డీటెయిల్స్ ఇతరులకు ఎవరికైనా ఇచ్చినప్పుడు గతంలో ఏంటంటే వారు ఎప్పుడంటే అప్పుడు లాగిన్ చేసి మన యొక్క డీటెయిల్స్ అనేవి చూస్తూ ఉండేది. మనం ఏ కంపెనీలో జాయిన్ అయ్యాము, ఎప్పుడు లెఫ్ట్ అయ్యాము, మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటనేది చూసేదానికి అవకాశం ఉండింది. కానీ ప్రస్తుతం ఏంటంటే ఓటీపీ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఓటీపీ చెప్తేనే వారికి లాగిన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓటీపీ చెప్పలేదంటే లాగిన్ చేసేదానికి అవకాశం లేదనమాట. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ లాగిన్ చేస్తాను. ఈ విధంగా 1 టైం ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి అప్డేటు. దీనివల్ల ఇద్దరు ఎవరు మన యొక్క సెన్సిటివ్ డేటా చూసేదానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఒకసారి ఓటీపీ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగిందనమాట. సో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన మరొక మంచి అప్డేట్ ఏంటంటే పిఎఫ్ బ్యాలెన్స్ చూడాలి అంటే మనకు యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్తో పాటు ఓటీపీ సిస్టమ్ అనేది అప్డేట్ చేసింది. ఆ ఓటీపీ కూడా 1 మినిట్ మాత్రమే పెట్టింది. 1 మినిట్ లోపే ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇదైతే పిఎఫ్ మెంబర్స్కు మంచి అప్డేటే. కానీ ఎవరైతే పిఎఫ్ వర్క్ చేస్తూ ఉంటారో వారికైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 1 మినిట్లో కొందరు ఓటీపీ చెప్పాలంటే చెప్పలేరు. కొందరు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, కొందరు చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు, కొందరు చదువుకున్నా కూడా తొందరగా మొబైల్ ఓపెన్ చేసి ఆపరేట్ చేసేటటువంటి ఈజీగా ఉండకపోవచ్చు. వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే మనకు మేనేజ్ ఆప్షన్లో జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పిఎఫ్ మెంబరు నేము, డేట్ ఆఫ్ బర్త్, బేసిక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. గతంలో జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్లో మనకు లేదు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఉండేది. మనం కంపెనీ దగ్గరికి వెళ్ళేసి ఫిజికల్గా ఒక ఫామ్ పైన హెచ్ఆర్ నుండి టైప్ చేసుకుని సంబంధిత పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేసేది. అది పాత విధానం. కొత్త విధానం ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు పిఎఫ్ అప్లై చేసినప్పుడు గతంలో ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ చేసి ఉంటారు కదా, సో వారికి ఫామ్ 10C పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు 6 మంత్స్ బిలో సర్వీస్ ఉందనేసి ఫామ్ 10C క్లెయిమ్ రిజెక్ట్ చేసేది. కానీ ఇప్పుడు మనకు ఫామ్ 10Cలో ఏంటంటే మనకు 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పిఎఫ్తో పాటు పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి అప్డేటు. ఎందుకంటే కొందరు 3 మంత్స్ 6 మంత్స్ 5 మంత్స్ లోపు ఉద్యోగం చేసి ఎగ్జిట్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అది 5,000 కావచ్చు, 4,000 కావచ్చు, ఎంతైనా సరే వాళ్ళ డబ్బులే కదా. సో వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయేది. ఆ డబ్బులు ఈపీఎఫ్ఓ దగ్గరే ఉండేవి. ఇది ఒక అప్డేటు. ఇంకొక అప్డేట్ అంటే మనం పిఎఫ్ అప్లై చేసినప్పుడు బ్యాంక్ పాస్బుక్ కానీ లేదంటే బ్యాంకు చెక్ కానీ మనకు అడిగేదన్నమాట. అంటే ఇప్పుడు కొందరు పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాము, వాళ్ళకి డిజిటల్గా బ్యాంక్ అకౌంట్ లింక్ అయినప్పుడు వితౌట్ బ్యాంక్ పాస్బుక్ కానీ వితౌట్ చెక్ కానీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తే మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది అప్లై అవుతుంది. అది పిఎఫ్ కానీ 31 కానీ 19 కానీ 10C కానీ. సో ఇదొకటి. ఇంకొక అప్డేట్ ఏంటి, పిఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్. సో మనకు రీసెంట్గా ఇది ఆటో ట్రాన్స్ఫర్ అనేది గతంలో కూడా ఉంది, కానీ అది వాస్తవ రూపంగా అందరికీ జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈపీఎఫ్ మెంబరు ఏ అనే కంపెనీలో డ్యూటీ చేశారు, ఏ నుంచి బి కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు మనము ఏ నుంచి బి కంపెనీలోకి
పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గతంలో. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకునే అవసరం లేదు. మీరు బిఎన్ఏ కంపెనీలో డ్యూటీ జాయిన్ అయ్యి ఒక 1 మంత్ తర్వాత చూసుకుంటే మీ ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ కూడా ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక మంచి అప్డేటు. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇదివరకు మనకు ఇల్నెస్ ద్వారా పీఎఫ్ అప్లై చేసినప్పుడు 6 మంత్స్ వేజెస్ మాత్రమే మనకు వస్తుండేది. ఇప్పుడు ఏంటంటే అప్ టు 1 lakh వరకు మనకు ఈ ఆటో క్లెయిమ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఆటో క్లెయిమ్ అంటే ఫీల్డ్ ఆఫీసర్ చెక్ చేయకుండానే ఆటోమేటిక్గా మన పిఎఫ్ అమౌంట్ బ్యాంక్లోకి క్రియేట్ అవుతుంది అప్ టు 1 lakh వరకు. ఇది కూడా ఒక మంచి అప్డేట్. ఇంకో అప్డేట్ ఏంటంటే ఈపీఎఫ్ఓ ఎవరైనా డెత్ అయినప్పుడు వారి యొక్క అకౌంట్కి ఆధార్ లింకు లేకుండానే క్లెయిమ్స్ అనేవి సెటిల్ చేస్తుంది. ఆధార్ మ్యాండేటరీ అని చెప్పినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈపీఎఫ్ మెంబరు ఏదైనా దుర్ఘటన వల్ల ప్రమాదం వల్ల మరణించినట్లయితే ఆ యూఏఎన్ నెంబర్కు ఆధార్ లింక్ లేకుండా కూడా క్లెయిమ్స్ అనేవి సెటిల్ చేస్తుంది. ఇది ఒక అప్డేటు, కానీ ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే నమ్మను. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనకు వచ్చిందనుకుంటున్నా ఇది పిఎఫ్ ఏటీఎం అని చాలామంది అడుగుతున్నారు. పిఎఫ్ ఏటీఎం వస్తుందనేసి. సో దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, కానీ నాకు సరైన సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా మనకు ఒక సర్క్యులర్ అనేది లేదు. ఈపీఎఫ్ఓ ఏదైనా అప్డేట్ తీసుకొస్తే దానికి సంబంధించి ఒక సర్క్యులర్ ఉంటుందన్నమాట. సర్క్యులర్ అంటే ఒక నోటిఫికేషన్, పలానా రోజు మేము ఈరోజు ఈ డేట్ ఇది చేస్తున్నామని ఒక సర్క్యులర్ ఉంటుంది. ఆ సర్క్యులర్ ప్రకారం ఏటీఎం కార్డు తెస్తున్నట్లయితే ఎక్కడ లేదు. సో అదైతే మనం నమ్మేదానికైతే లేదు. సో ఇవైతే మనకు కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో మీకు ఏది మంచిగా అనిపించిందో అప్డేట్ కామెంట్ చేయండి. నాకైతే ఎవరైతే 6 months కంటే తక్కువ సర్వీస్ చేసినా కూడా పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు కదా, అదైతే ఒక మంచి అప్డేటు. ఎందుకంటే గతంలో మనం చూసాము ఒక్కొక్క ఎంప్లాయీ 6 months కంటే 5 days 20 days డ్యూటీ చేసినా కూడా పెన్షన్ అమౌంట్ రాకపోయేది. దాంట్లో 7,000, కొందరు 8,000, కొందరు 10,000 పెన్షన్ అమౌంట్ అలా వదిలేశారు. అలా ఈపీఎఫ్ దగ్గర కొన్ని లక్షల కోట్లు అయితే ఉన్నాయి. సో అది ఈపీఎఫ్ఓ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలీదు. ఎందుకంటే ఈ 2024లో ఎవరైతే డ్యూటీ చేశారో 6 months కంటే తక్కువ సర్వీస్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే క్లెయిమ్ సెటిల్ అవుతున్నాయి, ఓల్డ్ అకౌంట్లకు సెటిల్ అవ్వట్లేదు. అందుకోసం నేను చెప్తాను ఏంటంటే మినిమం 6 months డ్యూటీ ఉండేలాగా చూసుకోండి. ఈపీఎఫ్ఓ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుందని చెప్తాను అన్నమాట. సో ఇదైతే ఈపీఎఫ్ఓ 2024లో తీసుకొచ్చిన కొన్ని మంచి అప్డేట్స్. తర్వాత కొన్ని చెత్త అప్డేట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.